మరి తను కూడా నన్ను మెంటల్ టార్చర్ చేసింది కదండి. మీ ఆయన మెంటల్ టార్చర్ అంటున్నారమ్మా. నువ్వేం చేసావు అది చెప్పట్లేదు. మా ఆయన చాలా మంచోడు, మా కాపురం బాగుందని చెప్పావు ఇందాక. తాగుతాడని నిందేసావంట, తిరుగుతాడని చెప్పావంట. అమ్మాయిలు చేసిన- తిరుగుతున్నాయని చెప్పేసి కాదు సార్, అన్నావంట. చేసిన నువ్వు ఎందుకు పనులు అలా చెప్పడం silent గా ఉన్నావు? మిస్టేకా? తిరుగుతాడని ఒప్పుకుంటున్నాడు. అది కాదు అసలు అమ్మాయి చాలా ఈ సాఫీగా అమ్మాయి సూపర్ గా ఇందాక నడిచింది. ఫ్యామిలీ చాలా ఎవరు? బాగుంది, మేము బాగున్నాం, అంటే మా చెల్లి ఇలా వచ్చి చేస్తే చేసింది ఇలా చేస్తే అలా చేయొచ్చని మేము చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ నువ్వన్నా కొంతవరకు మా ఇద్దరి మధ్య ఈ మనస్పర్ధలు డిఫరెన్సెస్ ఉన్నాయన్నది చెప్పాలి కదా ఇందాక. అది మరి చెప్పు, మీ ఆయన మాట్లాడిన దానికి సైలెంట్ గా ఉన్నావు, ఏం అత- మాట్లాడలేదు ఇక్కడ. అతని పని మేమేం సమర్థించట్లేదు. అతను అసలైన రంగు 100% కనిపించిందా? కనిపించేసింది అక్కడ ఇద్దరు వైపు నుంచి. ఇప్పుడు కలర్ కనిపించిందా? ఆ. 2 years ఏం చేశాను నడిపించేశారు. నీకు? నువ్వు తాగొస్తే డోర్ తీయడం తప్ప ఏం చేశాను నీకు నేను? అంటే ఇప్పుడు పిల్లల ముందు చాలా చండాలంగా తిట్టాలని చెప్తున్నాడు. ఒక అబ్బాయికి పెంచడానికి నీకు ఇది లేదు, వీళ్ళ ముందర అన్ని సుఖంగా చూసుకుంటాను, అన్ని చేస్తున్నావు అని చెప్పాను. నీకేం చేశాను నేను? ఎవరికో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, చేసావు, అనుమానిస్తున్నావు అంటున్నావు. నా చెల్లిలే నీకు అక్రమ సంబంధం దొరికిందా? ఇంకెవరు దొరకలేదా నీకు? నువ్వు రెచ్చగొట్టక ముందే ఏం జరగలేదు. రెచ్చగొడితే 10 మందితో వెళ్తావా? నా చెల్లిలే దొరికిందా? నేనే నా ఉన్నా. చెల్లిలే నీకు దొరికిందా? నేనే నీ చెల్లిని రేప్ చేశానా? ఆ? రేప్ రేప్ నువ్వు పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయిందా? నేను రేప్ నువ్వు చేశానా? పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయిందా? బాబు అది చెల్లిని- రేపా కాదని ఆవిడ ఆమె చెప్తుంది. ప్రెగ్నెన్సీ అడగండి. ఆమెకు అడుగు. అడగండి. ఆవిడ చెప్పింది మీ ఇద్దరు మేము చెప్పండి ఇష్టపడే ఇక్కడ. అడగండి. నేను నా ఆవిడ ఒపీనియన్ ఫు- చెప్పాను ఆవిడ నేను. ఆల్రెడీ ఒప్పుకుంటుంది. అది రేపు అయితే అసలు నిన్ను ఇప్పటికి జైల్లో ఎవరు? వేసేవాళ్ళం పట్టుకెళ్ళి. రేప్ ఆవిడ అనే ఆవిడ మా- కమిట్ అయ్యింది కదా, ఆవిడ ఇంట్రెస్ట్ గానే నడిచింది కదా నువ్వు వ్యవహారం అంతా. కంఫర్ట్ ఇస్తే ఆవిడ రిసీవ్ చేసుకుందయ్యా. ఇప్పుడు ఇక్కడ రేపు ఇప్పుడు మీ ఇద్దరు కలిపి ఈవిడకి అన్యాయం చేశారు. దాని గురించి మాట్లాడుతున్నాం మేము. దాని గురించి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని అంటుందంటే కనుక, నా గొంతు ఎందుకు కోసావు, అంతే. నా బిడ్డ పరిస్థితి ఏంటి అని అంటుంది. దానికి సమాధానం ఏంటి? అసలు కనికరం, బాధ, దయ ఏమీ లేవేంటి నీ లోపల? అందరినీ చూసుకుంటానంటే ఈ అమ్మాయికి ఇంకో చెల్లి ఉంటే ఆ అమ్మాయిని కూడా చూసుకుంటావా? ఇప్పుడు ఇక్కడ వరకు రావసరం లేదు కదా. ఈ 5 సంవత్సరాలు అవుతుంది. నా తల్లి తండ్రిని పిలిపించి నీ కూతురు ఇలా చేస్తుందని నువ్వు చెప్పొచ్చు కదా. చెప్తే మీ అమ్మ ఎక్కడి నింది? ఏరి నువ్వు ఫోన్ అప్పుడు చేసి counselling మాట్లాడడం కాదు. తీసుకోవాలి. నీ కూతురు ఇలా Family చేస్తుంది, counselling నువ్వు రా అని తీసుకోవాలి. చెప్పు. ఇప్పుడు నా కొడుకు గతి నా గతి ఏంది నువ్వు చెప్పు. అంత దాన్ని ఏం చేసుకుంటూ చేసుకో. నీ కొడుకు ఏంటంటే నా- రేప్ చేసినాను అంటున్నావు. నువ్వు రేప్ చేయకుండా నువ్వు ఏం చేయకుండా అది కడుపు అయిందా? ఏంటి నోట మాట రావట్లేదు, సమాధానం చెప్పు, అడుగుతుంది కదా అక్కడ. నేను చెప్పాను కదండి, నేను ఆ. రేప్ చేశానా? ఆమెకి ఏం చేస్తావో అలా నాకేం చేయడం చేస్తావో తప్పన్న నేను విషయం ముందర తెలీదా? చెప్పు మరి. ఏది? అలా చేయడం తప్ప ఆవిడ అబ్బాయి నువ్వు తెలీదా? రేప్ చేసావని మేము అనట్లా. ఆ. మీ ఇద్దరు కలిసి ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ఈ అమ్మాయి గొంతు కోసారు. ఒక రకంగా మీ ఇద్దరు అమ్మాయికి 2 కళ్ళు పొడి చేశారు. ఆ ఆ అమ్మాయి పిల్లకి. తప్పు చేస్తున్నావు అని అంటున్నావు. మరి నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఏం సమాధానం ఆ. చెప్తావు? ఆవిడ రెచ్చగొట్టినందుకే కదా జరిగింది ఇది. రెచ్చగొడితే రెచ్చిపోతావా నువ్వు? పిచ్చోడువా? కాదు కదా. నా అంటే- ఇంట్లో పరిస్థితి బాగాలేక కాదు కదా అరవింద్. నీకు కాదు అరవింద్, నువ్వు ఏదన్నా ఒక మాట అంటావు. నువ్వు ఈ 5 సంవత్సరాల పెళ్లిలో చాలా సందర్భాల్లో ఆ అమ్మాయిని రెచ్చగొట్టావు. ఆ అమ్మాయి వెళ్ళి మీ తమ్ముడితోనో మీ బ్రదర్తోనో మీ అన్నయ్యతోనో ఉందా? అబ్బా, అదే నువ్వు కదా. రెచ్చగొడితే కదా. రేప్ చేసినానని అడుగుతున్నావు. మరి నీకు అన్న తమ్ముడాలు ఉన్నారుగా. ఉమ్. నువ్వు ఇలా తాగేసి వస్తున్నావు చేస్తున్నావు, నాకు సుఖం పెట్టట్లేదని నీ తమ్ముడు కట్ట ఇదిగో ఇక్కడే ప్రూవ్ అవుతుంది కదండి. ఏం ప్రూవ్ అయింది? నువ్వు ప్రూవ్ చేసావు. అక్కడ అలా జరిగితే నువ్వు ఒప్పుకుంటావని ఏమ్మా, ఇప్పుడు అడుగుతుంది. నీకు బాగుందా? మీ కాదండి, అక్క ఈ రోజు నేను ఏ స్టేజ్ లో చెప్పింది కూర్చుంది ఏంటి? నీకు అర్థం అవుతుందా? సార్, నేను సోషల్ డ్రింకర్ ని, బ్లడ్ టెస్ట్ చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి, దానిలో తెలిసిపోతుంది కదా. ఉమ్. సోషల్ డ్రింకర్ ని ఇప్పుడు మీ ముందే అంటే నువ్వు తాగేసి వచ్చా 2 పెగ్గులకి ఊగేసి మర్డర్లు రేపులు ఏమైనా చేస్తారండి? నాన్న, అరే, ఇక్కడ నువ్వు దారుణంగా తాగుబోతు మాట్లాడుతున్నారు అనేటటువంటి మాటలు ఆ అవి చాలా అమ్మాయి చిన్న విషయాలు. తెలిసేటటువంటి ఆలోచనతో చెప్తుందా, తెలియక తాగొస్తున్నావంటే చెప్తుందా? తాగి రాకండి, ఏవో లివర్ అవన్నీ పోతుందో, ఏ కాదు. ఆరోగ్యం పోతుందో. See, ఏముంది, వద్దండి, భార్య కాబట్టి అందులో అడిగింది. తప్పేంటి? ఆ నువ్వు ప్రతి ఒప్పించుకోవాలి నువ్వు భార్యని. ఉంచుకున్నాడు కాదు కదా నేను పెళ్లి చేసుకునే భర్తని. తాగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, తాగొద్దు, నా అన్నందుకు కొడుకు చేసి గతి ఏంది, నా చూపు. గతి ఏందని ప్రతి- అడుగుతున్నా నీకు. ఒక్కసారి అంటారండి, 2 సార్లు నాన్న, అంటారు. విను అరవింద్, అంటే నువ్వు అన్ని సార్లు తాగావు కాబట్టి అన్ని సార్లు అంటుంది. అన్ని సార్లు ప్రతి- తాగకుండా ఉండాల్సింది కదా. రోజుకి 60 కేసులు వస్తాయి నా దగ్గరికి. 60-70 కేసులు వస్తాయి. ప్రతి భార్య ఇదే అంటది, మా ఆయన తాగుతాడండి, తాగుబోతాడని అంటాడు. అంటే మొగుళ్ళందరూ కూడా వేరే ఆడవాళ్ళు వెనకాల క్యూలు కడుతున్నారా? నువ్వు అసలు అదెందుకు రీజన్ చూపెడుతున్నావు? ఎథిక్స్ ఆఫ్ దిస్ మ్యారేజ్, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టేసి మేమిద్దరం మేము ఒకలే ఉంటాము, వేరే వాటి డైవర్ట్ అవ్వు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుకున్నారు కదా. ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నారు కదా. ఆ. మరి అది ఎక్కడ స్టాండ్ అయింది ఇక్కడ? మరి పెళ్ళప్పుడు ఆ అమ్మాయికి- మెంటల్ టార్చర్ చేస్తానని కూడా ఎక్కడ రాసుకోలేదు కదండి. మెంటల్ టార్చర్ కి ఇంకొక సొల్యూషన్ చూపెడదాం. బాబు, అమ్మాయి నీ mental నీ దృష్టిలో విడాకులు ఆవిడకి అది ఇచ్చేసే. మెంటల్ టార్చరే. నీకు మెంటల్ టార్చర్ అలాగే అనిపిస్తే ఆవిడ విడాకులు దృష్టిలో నువ్వు ఇచ్చేసే. మెంటల్ టార్చరే కదా అమ్మాయికి. అమ్మాయి ఏమని అడుగుతుంది నిన్ను? నీకు mental- తాగొద్దండి, తిరగొద్దండి, ఇట్లా అనవసరమైన ఫోటోలు దిగొద్దండి అంది. ఇప్పుడు నువ్వు ఆ భాగవతం అన్న బయట పెట్టావా? ఆ ఇంట్లోనే తీసుకొచ్చి కుంపడి పెట్టావు సింపుల్ మీ ఇద్దరు అరవింద్, కలిపి. నీకు మెంటల్ టార్చర్ అయితే విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని వేరే పెళ్లి proceed చేసుకో. అవ్వాలి. ఆ అమ్మాయిని చేసుకుంటావు, ఇంకో అమ్మాయిని చేసుకుంటావు. నీ వల్ల మెంటల్ టార్చర్. ఈ ప్రపోజల్ ఎప్పుడో వచ్చిందో వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేసినప్పుడు మీరు మీ అమ్మాయిని సపోర్ట్ చేసేటట్టు అయితే కనుక ఈ అనుమాన వాతావరణంలో నేను
నేను మీ అమ్మాయికి విడాకులు ఇస్తున్నాను అని చెప్పి బిడ్డ పుట్టక ముందు కానీ బిడ్డ పుట్టిన తర్వాత కానీ విడాకులు అన్న మాట ఎగ్జాక్ట్ గా నేను అనలేదు కానీ వాళ్ళ అమ్మగారికి ఇండైరెక్ట్ గా నేను చెప్పిన మాట అదే. డైరెక్ట్ గా ఎందుకు అరే, డైరెక్ట్ డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు, మీ నువ్వు అమ్మాయికి legal గా నాకు వెళ్ళిపోవచ్చు పడట్లేదు కదమ్మా. అని. మీ అమ్మాయి నాకు పడట్లేదండి, ఈ రకంగా అనుమానిస్తుంది, ఈ అమ్మాయితో నాకు అవసరం లేదండి, నువ్వు డైవర్స్ కేసు వేసుకోవాలి. నీకు ఆవిడ వేయాల్సిన కేసులు వేసేది, ఇవన్నీ తర్వాత కాదు. నువ్వు చూసుకోవాలి నీకు ఏదన్నా. పెద్దలు చేసిన మ్యారేజ్ ఒకటి, నీకు కావాల్సిన మ్యారేజ్ ఒకటి, రెండు కావాలి నీకు. అది నీ స్టోరీ. నీకు ఆ ఏదైనా- ఇంట్లో వాళ్ళ అమ్మ నచ్చలా, అమ్మాయి నచ్చలేదు, భార్య నచ్చట్లేదు, కానీ వాళ్ళ చెల్లి నచ్చేసింది. ఆవిడతో బాగుంటుందా ఇప్పుడు లైఫ్ స్టైల్ నీకు? ఏమా చెప్పు, ఇప్పుడు బాగుందా? ఆ పిల్లకి కష్టం వస్తే చెల్లి ఎక్కడున్నా రామ్మా అని సపోర్ట్ అడిగిద్ది, అలాంటిది నువ్వు కష్టం నువ్వే తీసుకొచ్చావు ఇప్పుడు That's అమ్మాయికి. not correct. ఇది కరెక్ట్ కాదు. చెప్పు, ఏం చెప్తావు సమాధానం? బావన్నోడు నేనేం చేయలేదు, అదే చేసింది అని అంటున్నాడు. నేను రేపు నువ్వేమో చేశాను, ఆవిడ బావ ఏం వచ్చింది ఇష్టపడి చేయలేదు, అంటున్నాడు. బావ అక్కకి చెప్తే అక్క ఎక్కడ సస్తదేమని నువ్వు చెప్తున్నావు. మాట్లాడాలి లక్ష్మి. ఏం మాట్లాడాలి మరి, మీరే నాకైతే మాట్లాడాలి. తెలియదు సార్, మొత్తం ఈయన చేసిండు. అన్నీ ఏం చేశారు. మాట్లాడుతున్నావు? అన్నం తినడం తెలుసా? మరి ఇక్కడ పక్కన ఆ? కూర్చోబెట్టి ఇలా దువ్వుతున్నావేంటి రెండు పేక్కుండా? మోసం చేశాడని అంటున్నావు, కోపం రావట్లేదు? మంచి ఆయన చెడు ఒక ఏం ఆప్- తెలీదా నీకు? కాదండి, ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు, మీరిద్దరు వద్దని. బాగుందా ఇప్పుడు? ఇద్దరు పోండి బయటికి. అతను మగాడు, అతను ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే ఆ పని చేసేస్తాడు. ఇప్పుడు వద్దా అంటున్నాడు, ఆ పని కూడా చేసేస్తాడు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? అతను వద్దా అంటున్నాడు, అక్కడ బాబు అతనికే ఇప్పుడు నువ్వు ఓటు కడుతూ వేస్తావు. ఉన్నావు, ఏం చేస్తావు? ఏమా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు కదా ఆ పిల్ల గుండెల్లో పొడిచావు, నువ్వు మీ బావ కలిసి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఏమో మేడం, నాకు ఇవన్నీ తెలియదు. నాకు నా బిడ్డకు న్యాయం చేయాలి. ఏం న్యాయం? అతను ఇద్దరు వద్దు అవును. అంటున్నాడు, దొబ్బే బయట. న్యాయం అంటే ఏమనుకుంటున్నావు? ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఒకే ఇంట్లో పెడదాం ఆ అనుకుంటున్నారా? పిల్లకి సర్వ హక్కులు ఉన్నాయి, ఏ కేసులు వేయించి ఆయన తోలు తీయాలో నేను చూసుకుంటాను. ఎందుకంటే చెప్పాడు అక్రమ సంబంధం సోషల్ గా అందరూ యాక్సెప్ట్ చేశారంటే లానే యాక్సెప్ట్ చేసిందని. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ పిల్లకి నేను ఫ్రీగా లీగల్ సర్వీస్ ఇస్తా. నీ సంగతి ఏంటో చెప్పు. నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చేసావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? అబ్బాయి నాకు వద్దు, ఇద్దరు వద్దా అంటున్నాడు. తెలియక చేశానని మాత్రం అనొద్దమ్మా. అనట్లా. 2 సంవత్సరాల నుండి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు మీ బావని, మీ అక్కకి తెలియకుండా అదే ఇంట్లో. నిజంగా చాలా తెలివైన దానివి నువ్వు. అసలు ఏం చెప్పొద్దని తెలియకుండా చెప్పే వరకు సమాధానం నాకు చెప్పొద్దు నువ్వు. తెలియదు అన్నట్టు సమాధానం చెప్పొద్దు. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు? నాకు ఇద్దరు ఇద్దరు వింటున్నారా? చెప్పు మీరేంటి ఇద్దరు చూసుకో. సైలెంట్ గా ఉన్నారు అక్కడ? అక్క చెల్లెళ్ళు ఇద్దరు జీవితాన్ని వద్దంట. నాశనం చేస్తుంటే నువ్వు లెగ్గవా? ఈ ఇద్దరు వద్దు, ఇంకోళ్ళు కావాలా? ఎవరు ఉన్నారు? ఎవరు వద్దంటే పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలియదా? నాటి. చెప్పారు వేరు. పిల్లడ కన్నప్పుడు తెలీదా? ఇప్పుడు వద్దని అంటున్నావు. మాది మాకు చూపియ్యతే ఇల్లు ముందల. సైలెంట్ గా ఉంటే కష్టం అమ్మా, ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి ఏంటి ఇప్పుడు? వాళ్ళిద్దరికి అక్కడ ఏమో కడుపు, ఇక్కడేమో 3 ఏళ్ల బాబు. మీరు వాళ్ళ పక్షం తీసుకొని మాట్లాడారు. ఆవిడ మెంటల్ టార్చర్ చేస్తుందంటే మీరు మాట్లాడరు. మాట్లాడరని కాదమ్మా, అలాంటప్పుడు Next ఇందాక అదే. ఇదిగోండి మేడం చెప్పారు, సార్ చెప్పారు, ఏం చెప్పారు? ఏదైనా- డివోర్స్ తీసుకొని ఇంకొకరిని ఇచ్చేయాల్సింది అని చెప్పి టార్చర్ వదిలించుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. వెళ్ళాల్సింది. అన్ని అలా ఆమె- పెట్టేసుకుంటే ఇప్పుడు ఇట్లా కూరుకుంటారు అరవింద్, ఊబిలోకి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఆ మెంటల్ టార్చర్ అనేటటువంటి సబ్జెక్ట్ ని కూడా డీల్ చేద్దాం. అది ప్రయారిటీ లిస్ట్ లో అడుగున వస్తుంది. ఉంది లాస్ట్ లో ప్రయారిటీ లిస్ట్ ఏంటంటే కనుక ఈ ఇద్దరు ఆడవాళ్ళ కాదండి పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ సార్ పరిస్థితి. సార్ మిమ్మల్ని మాట్లాడదలుచుకున్నాను సార్ ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టండి, ఇప్పుడు నేను ఏం చేయకుండా నాకు అక్రమ సంబంధం ఉందని ఫస్ట్ నుంచి ప్రొవోక్ చేసింది. నేను సోషల్ డ్రింకర్ అయినా కూడా ఏదో రెగ్యులర్ డ్రింకర్, ఆల్కహాలిక్ ప్రాబ్లం అన్నట్టు నన్ను మెంటల్ టార్చర్ చేయటం కాకుండా వాళ్ళ అమ్మకి, వాళ్ళ చుట్టాలు, పక్కాలు, ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నా సోషల్ లైఫ్ పబ్లిక్ చేసి పబ్లిక్ చేసింది. ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకొని ఉంటాయి, అప్పుడు ఏం చేసేవాళ్ళు సార్? కాదు, సూసైడ్ Suicide అనేటటువంటిది ఇక్కడ అనేది- జరగలేదు కదా. నువ్వు సూసైడ్ అనేటటువంటిది పక్కన పెట్టి సుఖం అనేది కోరుకున్నాం కాబట్టి ఈ subject. సూసైడ్ దాకా ఈ టాపిక్ ని రానివ్వకూడదు. నువ్వు- అంత ప్రెజర్ గా ఉండి మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అవ్వమని చట్టం ఏమి చెప్పట్లేదు కదా. అలాంటి ఒక అప్పుడు వాడుకో, అప్పుడు చట్టం వాడుకో. అలాంటి గాలి ఒక తిరుగుడు అలాంటి ఒక వాడుకో. సిచ్యువేషన్ లో జరిగింది ఇది. కరెక్టే. అటువంటి వాతావరణంలో సరే నువ్వు ఇప్పుడు ఉన్నావు అమ్మాయి అన్నది- థర్డ్ మంత్ ఏంటమ్మా ప్రెగ్నెంట్, అంత మా టార్చర్ బావే పెట్టావా వచ్చి నువ్వు? చెప్తాడు అంత అంటుంది. టార్చర్ పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు ఆయన, నువ్వేం మాట్లాడలేదు. అంత టార్చర్ పెట్టావా? నేనేం పెట్టాను చెప్పు. చెప్పాడు ఎదురు- కదమ్మా, చెప్తున్నాడు కదా, అందరికీ చాలా టార్చర్ చెప్పాడు. పెడుతున్నాడు అని ఊరంతా ఏం చెప్పి. పెట్టాను? చెప్తావని. ఊరంతా ఏం టార్చర్ పెట్టాను? కళ్యాణ్ చక్రవర్తి గారు, మరి ఇప్పుడు మీ వీరి ముగ్గురు వాదన కూడా మీరు విన్నారు కదా, మరి దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్తారా? ఇది అట్టర్ బిట్రేయల్ మేడం. ఇది ఇంకెంతకంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.